హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రాము. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు షార్జాలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపించబోతున్నాను. సో ప్లేస్ ఏంటంటే గత 100 ఏళ్ళు 150 ఇయర్స్ అప్పుడు పాత కార్లు ఒక మ్యూజియం అయితే ఉంది. సో డిఫరెంట్ బ్రాండ్స్ వింటేజ్ కార్స్ అంటే మనకి ఎప్పుడైనా ఇంట్రెస్టే కదా. సో ఆ ప్లేస్కి అయితే వచ్చాము, ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మీకు చూపిస్తాను. పక్కనే షార్జా ఎయిర్పోర్ట్ కూడా. ఓకే, వింటేజ్ కార్స్ డిఫరెంట్ టాప్ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ షార్జా కార్ క్లబ్ అండ్ మ్యూజియం ముందు ఉన్నాము. సో గ్రీనరీ చూడండి, సూపర్ ఉంది కదా గ్రీనరీ. సో ఎందుకు అంత గ్రీనరీ అంటే ఇది హైవే ప్లస్ ఇప్పుడు దుబాయ్ షార్జా హైవే, అట్ ది సేమ్ టైం ఇక్కడే ఎయిర్పోర్ట్ కూడా ఉంది, షార్జా ఎయిర్పోర్ట్. సో అందుకని చెప్పేసి చాలా చాలా ఖర్చుతో కూడుకున్నది. చూడు, అక్కడ స్ప్రింక్లర్స్ ఎప్పుడు రన్నింగ్ లో ఉంటాయి, ఎప్పుడు వాటర్ పెడుతూనే ఉంటారు. ఓకే, చలో ఇదే షార్జా కార్ క్లబ్ అండ్ మ్యూజియం. సో ఇది లోపల ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ వింటేజ్ కార్ మ్యూజియం సో టైమింగ్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. సో ఓన్లీ ఫ్రైడే ఈవినింగ్ 4 నుంచి 8 వరకు, మిగతా అన్ని డేస్ మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు. షార్జా క్లాసిక్ కార్స్ క్లబ్. సో ఇక్కడ లైన్ గా చాలా కార్లు అయితే పెట్టున్నాయి, వరుసగా 10 కార్లు అయితే పెట్టున్నాయి. సో మనమైతే ఫస్ట్ ఈ కార్తో స్టార్ట్ చేద్దాం. బుల్లి కార్ భలే ఉంది కదా, బుడ్డ కారు సూపర్ ఉందా. కానీ ఈ కార్లో కూడా ఇదిగో 4 సీటింగ్ ఉంది, సూపర్ ఉంది కదా. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వస్తుందా ఈ డోర్? సూపర్ వస్తుంది, మస్తుందా. ఇది కూడా గేర్లు చూడండి, మాన్యువల్ గేర్సా. రివర్స్ 1 2 3. ఏ కంపెనీ కార్ ఇది చూద్దాం. సో ఏ కంపెనీ కారో చూద్దాం. ఇది మినీ అంట, జస్ట్ మినీ అని రాసింది. సో నెక్స్ట్ ఇంకో కారు చూద్దాం. ఇదేం కారు? ఫోర్డ్. ఇది ఫోర్డ్. ముందు లుక్ చూడు ఎట్టుందా, సూపర్. ఎంత పొడుగు ఉంది చూడండి. మళ్ళీ ఇది ఇంత పొడుగైనా కూర్చునేది ఇద్దరా మళ్ళీ. సో ఇద్దరికి వెనక ఇద్దరు సీటింగ్ ఉంది. ముందు మాత్రం లెగ్ స్పేస్ ఎంత ఉందో చూడండి. ఆహా, గేర్లు కూడా రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్, సెకండ్ 1. ఒకప్పుడు బాగా ఎలిగినాయి ఈ బండ్లు. సో నెక్స్ట్ బెంజ్ కార్. బెంజ్ కార్ ముందు బానెట్ చాలా పొడవు ఉన్నాయి, ఇందులో ఇద్దరే, ఓన్లీ 2 మెంబర్స్. ఇది లాక్ ఉంది, రావట్లేదు. ఇది భలే ఉంది. భలే ఉంది ఈ కారు. వచ్చేస్తుంది డోర్. సూపర్ ఉంది. జీటీ గ్రాంట్ అంట. వెనక లగేజ్గా
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. షార్జా క్లాసిక్ కార్స్ మ్యూజియం అంట. ఓకే, సో మన లోపలికి వెళ్ళాక చెప్తా టికెట్ ఎంత ఉన్నది ఏంటి అనేది. సో గుర్తుపెట్టుకోండి, సాటర్డే థర్స్డే 8 AM to 8 PM. ఫ్రెండ్స్ లోపలికి అయితే వచ్చేసాము. సో టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 10 dirham అంట. ఓకే, 30 minutes. సో 30 minutes దాకా ఉండొచ్చు. లోపల ఏమి టచ్ చేయకూడదట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి 90s, 1950, 1960, 1940 yearsలో కార్ల దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఆటోమొబైల్ యుగం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో మొత్తం ఇక్కడ మొత్తం అన్నీ చూడవచ్చు మనం. కార్ మ్యూజియం మ్యాప్ ఎప్పుడు ఏంటి అనేది. ఫస్ట్ ఇక్కడ నంబర్ 1 అసలు ఫస్ట్ ఇదిగా చూడండి. ఎవరైనా ఆటోమొబైల్ అభిమానులు ఉంటే సో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో 1915లో ఈ కార్లు యుగం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 1886లోనే ఇదిగో దీన్ని తయారు చేశారు మోటార్. అది 1885. బెంజ్ ఇన్వెంటెడ్ ది వాజ్ ద ఫస్ట్ ఆటోమొబైల్, ద బెంజ్ పేటెంట్ మోటార్ వ్యాగన్ 1885. జోర్జ్ బ్రదర్స్ మోడల్ 35 టోరింగ్ 1915 అంట ఈ మోడల్. 1915 మోడల్. ఓ మై గాడ్, అంటే 100 years దాటిపోయింది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 60 miles per hour, అంటే ఆల్మోస్ట్ గంటకు 90 kilometers వేగం. New car comes out, there is no question that it will be the best thing on the market for the money. Oh, great. భలే ఉంది బండి. 90 kilometers స్పీడ్ వెళ్తుందట. నెక్స్ట్ దీని సంగతి ఏం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్డ్ మోడల్ అంట. సో ఇది 1918లో యుఎస్లో తయారు చేశారు. సో దీని స్పీడ్ వచ్చేసి 72 km/h. గోల్డ్ కలర్ కోటింగ్ వస్తుంది. ఫోర్డ్ మోడల్ ఇది కూడా 1917లో. దీని స్పీడ్ వచ్చేసి 72 km స్పీడ్. అన్నీ సింగిల్ సీట్ డబుల్ సీట్స్. ఇట్లా ఎంతగా ఇంజన్ ఉన్నాయో లోపల. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫోర్డ్. అంటే ఫోర్డ్ చాలా పురాతనమైంది అనుకుంటా. ఎక్కువ భాగం యుఎస్ఏ ఉన్నాయి అన్ని. దీని స్పీడ్ 72 km/h. నెక్స్ట్ వచ్చేసి ఫియట్ 1934 మోడల్, ఇటలీ మేడ్. దీని స్పీడ్ వచ్చేసి 100 km/h. వావ్, సూపర్ ఉన్నాయి. ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి బండ్లే. నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి క్రిస్లర్ మోటార్స్ 1932 మోడల్. దీని స్పీడ్ 80 km/h. నెక్స్ట్ ఫియట్. ఇది 1925 మోడల్. దీని స్పీడ్ 130 km అంట. అబ్బా, అంత స్పీడ్ పోతాయి అవి. చాలా. సెక్షన్ 1 అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ 2. ఓ ఎన్ని ఉన్నాయో బాబోయ్, ఎన్ని కార్లు మ్యూజియం ఉంది ఇక్కడ. సో ఫోర్డ్ మోడల్ 1926. దీని స్పీడ్ 72 km. ఇది ఫోర్డ్ 1930 105 km/h. సో ఈ కార్ వచ్చేసి సదాన్ చెవర్లెట్ 1938 మోడల్ 100 km/h. సో నెక్స్ట్ ఈ బైకులు కూడా వావ్, ఇది భలే ఉంది. ఇదేంటి 1941 మోడల్ ఇండియన్ స్కాట్ మోటార్ సైకిల్. వావ్, ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయా.
ఇంకా దీనికి ఏంది ఇన్ని లైట్లు పెట్టారు. రోల్స్ రాయిస్ అర్రే బాబ్రే 1934 మోడల్ యూకే మేడ్. దీని స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్లు వెళ్తుందంట గంటకి టాప్ స్పీడ్. అసలు చూడండి ఎన్ని కార్లు, మొత్తం కార్లు ఇవన్నీ తీయడానికి నాకు 2 గంటల ఫుటేజ్ వచ్చేటట్టుంది. సో ప్రస్తుతానికి అయితే స్పీడ్గా తీసుకు. సో ఇప్పటిదాకా మీరు చూసినవన్నీ 1950 బిఫోర్ అనమాట. ఇప్పుడు 1950 అబోవ్ చూద్దాం. సో టైం మళ్ళీ వీడియో లాగైపోద్ది, నేను పైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇది వచ్చేసి 1941 మోడల్ అంట ఈ బండి. ఇది వచ్చేసి యుఎస్ఏ మోడల్, 110 కిలోమీటర్ స్పీడ్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి 1942 యుఎస్ఏ, ఇది 100 కిలోమీటర్ స్పీడ్ అంట. ఇదేంటి పాంటియాక్ టోర్పోడో. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పోంటియాక్ 1951 మోడల్, ఇది 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందట. ఇవన్నీ ఇంకా అంబాసిడర్ టైప్ ఉన్నాయి, మన ఇండియాలో అంబాసిడర్ ఉంది కదా. సో ఇది వచ్చేసి కైసర్ మాన్హాట్టన్ 1954 మోడల్ ఇది. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇన్ని 1951 మోడల్ ఇవన్నీ మన అంబాసిడర్ లెక్క ఉన్నాయి. సో నెక్స్ట్ భలే ఉంది కార్, బుజ్జిమండలు భలే ఉన్నాయి. ఇది వచ్చేసి బూక్ సూపర్ 1941 అమెరికా. చెవర్లెట్ ఇది 1953 చెవర్లెట్ మోడల్. ఇది అప్పుడన్నీ అంబాసిడర్ మోడలే. యూఎస్ఏ 110 కిలోమీటర్ టాప్ స్పీడ్. ఇవన్నీ అంబాసిడర్ మోడల్స్ అలాగే ఉన్నాయి. చెవర్లెట్ ఇది కూడా, ఇది చెవర్లెట్. ఇక్కడ చూడండి బుల్లి కార్లు, అన్ని కార్లే. మరి చిన్న కార్లు ఉన్నాయి. ఎంజీ చెవర్లెట్ 1974 మోడల్ అంట. ఇది ఎంజీ మిడ్గెట్ 1979 మోడల్, 120 కిలోమీటర్ స్పీడ్. ఇది వచ్చి ఎంజీ మిడ్జెట్ 1964 యూకే, 70 కిలోమీటర్స్ అంట స్పీడ్. ఇన్ని కలెక్షన్ ఎక్కడ చేశారో గ్రేట్. ముందు అది గ్రేట్ అసలు, ఇన్ని కలెక్షన్ చేయడానికి. డైమండ్ ఇదేంటి ఇంత అవుతుంది, లారీ లెక్క ఉంది, కారు లెక్క లేదు. ఇది లారీ లెక్క ఉంది. ఇది కూడా మినీ లారీ లెక్క ఉంది. ఇది చెవర్లెట్ ఇవన్నీ. డోడ్జ్ ఇది భలే ఉంది. అరే అంబులెన్స్ ఏంటి ఇది, అంబులెన్స్ చూడండి, అంబులెన్స్ ఎలా ఉందా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రోల్స్ రాయిస్ 1989 మోడల్. ఇది యూకే, బట్ 220 కిలోమీటర్ స్పీడ్ అంట. ఏకంగా 220 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మొదలైంది, ఇంకా పీకి చేరుకుంది ఇక్కడ నుంచి. ఎంత కూడా ఉందో చూడు, 3 రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి మెర్సిడెస్ బెంజ్. ఇది జర్మనీ మేడ్ 1969లో. ఇది మోడల్. ఇది కూడా 220 కిలోమీటర్ స్పీడ్. బెంజ్ ఫ్రెండ్స్, ఆ రోజుల్లో కూడా ఫుడ్ ట్రక్స్ ఉండేవి. ఇక్కడ చూడండి ఫుడ్ ట్రక్ ఎలా ఉంది. ఏ ఇయర్ అనేది క్లియర్గా పెట్టలేదు, కానీ ఇక్కడ ఫుడ్ ట్రక్ అనేది రాశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకప్పుడు దుబాయ్ పోలీసులు వాడిన మెర్సిడెస్ బెంజ్ కారు. చూడండి పైన మన సైరన్ లైట్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ కార్. సో ఇది ఏ ఇయర్ మోడల్ ఒకసారి చూద్దాం, అక్కడ రాసింది. సో 1976 మోడల్, జర్మనీ మేడ్, 240 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుందంట. అయ్యో బాబాయ్. సో ఇక్కడ చూస్తున్నారు, ఇది అంబులెన్స్. ఇది
ఇది వచ్చేసి ఇది కూడా మెర్సిడెస్ బెంజ్ మేడే. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జీప్ అమెరికా మేడ్. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి, ఇప్పుడు కూడా తలతల్లాడేస్తుంది. ఇది వచ్చేసి 1987 అంట మోడలు. దీని స్పీడ్ 100 కిలోమీటర్ అంట జీప్. ఒకప్పుడు పెట్రోల్ బంకులు ఎలా ఉంటాయి చూడండి. సో ఇదే అనమాట ఎమిరేట్స్ పెట్రోలియం. సో అప్పుడు మొత్తం ఇది ఏంటి ప్రెజరా, గ్యాలన్స్. సో అప్పుడంతా గ్యాలన్స్లో కొలిసేవాళ్ళు. ఇది ఒకప్పుడు ఇలా ఉండేది. ఇక బ్యారెల్లో పైప్ పెట్టేసి ఈ బ్యారెల్ పెట్రోల్ పంప్స్ 1960లో ఇది అప్పుడు తతన్. ఫ్రెండ్స్ చూశారు కదా, సో 100 సంవత్సరాల కిందటి కార్లు, వింటేజ్ కార్స్. ముందు ఏంటంటే ఆ టెక్నాలజీ హ్యాట్సాప్ అప్పుడు స్టాండర్డ్ ఇప్పుడు లేదు. ఆ రోజుల్లోనే అది చాలా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం అప్పుడు లేం కాబట్టి అన్ని కార్లను ఇక్కడే చూసేసరికి అప్పట్లో మనం ఉంటే ఎట్లేం చేసే వాళ్ళం అయితే ఇక్కడ తెలుస్తుంది. అసలు ఆశ్చర్యం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి ఎలా దాచిపెడుతున్నారు. ఇంకా కొత్త కార్లు కూడా ఇంత తరతల మీరు 1915 నుంచి స్టార్ట్ అయినాయి. 1915 నుంచి 1915 ఫస్ట్ కార్ అదే అనమాట. చాలా బాగున్నాయి. చాలా అంటే రూల్ ఏంటంటే మన దగ్గర అంటే రఫ్గా హ్యాండిల్ చేస్తారు, అంత ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు. కానీ అంటే చేస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ టైం మన దగ్గర మెయింటెనెన్స్ సరిగా ఉండదు. ఇక్కడ టచ్ కూడా చేయనీరు. జనాలు కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. సో కొత్త కార్ లాగా తల్లతల్లాడుతూ ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఎవరైనా దుబాయ్ వస్తే మాత్రం ఈ షార్జాలో ఉంటుంది. సో డెఫినెట్లీ విజిట్ చేయండి. ఓకే, సో అన్ని కార్లని ఈ వీడియోలో చూస్తారు మీరు. డెఫినెట్లీ యూ లైక్ ఇట్ గైస్. లవ్లీ టు సీ దిస్ వింటేజ్ కార్స్, రైట్? సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే మేబీ తన గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో తను ఇక్కడే జగిత్యాల అబ్బాయి, ఇక్కడే సెటిల్ అయిపోయాడు. ఎన్ని ఇయర్స్ అయింది? 12 ఇయర్స్ అయింది. 8 ఇయర్స్. ఓకే, 8 సంవత్సరాల నుంచి ఇక్కడ దున్నేస్తున్నాడు మొత్తం దుబాయ్ని దున్నేస్తున్నాడు. సో తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఫర్నోవేటివ్ దుబాయ్ తెలుగు వ్లాగ్స్. సో ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి. ఓకే, చలో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. సో మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అయిపోయి.